నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఎంత అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సతీష్. లక్ష్మీ దుర్గా నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతుంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే 3 పిటిషన్లు దాఖలయ్యాయి. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని 4 వారాల్లోనే స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా వివేకానంద్ గౌడ్ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గత విచారణ సందర్భంలో రీజనబుల్ టైం అంటే ఎంత అని ధర్మాసనం ప్రశ్నించింది. 10 నెలలు రీజనబుల్ టైం కాదనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజుకు కేసు విచారణ వాయిదా పడింది. మరి కాసేపట్లో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇవ్వడం, వారిని దానిపైన స్పందించాలని కోరిన నేపథ్యంలో ఇక అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ కౌన్సిల్ ముఖ్యం రోహిత్ కి మరోసారి విచారణ సందర్భంగా కూడా వాదాలు వినిపించబోతున్నారు. అయితే కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం ఈ రోజుకే స్పష్టత వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ విచారణ జరిగినా అని కేవలం స్పీకర్ కు ఎంత మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలుగుతుంది, స్పీకర్ ను డిక్టేట్ చేయగలుగుతుందా లేదా స్పీకర్ కి ఏమైనా టైం నిర్ణయిస్తున్న అంశంలో కూడా కొంత స్పష్టత రావాల్సింది. అయితే సుప్రీంకోర్టులో జరిగే వాదనల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనేది కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే కొంత స్పీకర్ కు ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు స్పీకర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ అంశంలో మరింత స్పష్టత అయితే రావాల్సింది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సతీష్.